నమస్కారం బచ్చన్పేట ప్రజలందరికీ. నేను బచ్చన్పేట మండల వైస్ ఎంపీపీ అనిల్ రెడ్డి నా పేరు. నాపై నిన్న ఒక వ్యక్తి తప్పుడు ఆరోపణలు చేశాడు. నేను దానికి సాక్ష్యాలుగా అన్ని తీసుకొస్తాను. ఇప్పుడు ప్రభాస్పల్లి రిజర్వాయర్ గురించి మా ఎమ్మెల్యే గారిని అన్నాడు. ఆయన 30 సంవత్సరాల రాజకీయ జీవితం అంటుండు. 30 సంవత్సరాల ఏ రోజైనా ఆయన తన సొంత ఊరికి ఒక చుక్క నీరు తేవడం జరిగిందా? ఇప్పుడు మేము 10 సంవత్సరాలకి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి నేను గెలిచి ఒక 5 సంవత్సరాలు అయింది. నేను గెలిచిన మొదటి సంవత్సరంలోనే మా చెరువులు మొత్తం నింపిన నీళ్లు. అదిగాక మా చెరువులో నుంచి మళ్ళీ కొలంపాక చెరువులు కూడా మొత్తం నిండినాయి. అది కేసీఆర్ దయ. ప్లస్ ఆయన ఏదో 30 గుంటలు ఆక్రమించేసి మళ్ళీ దాన్ని 16 గుంటలు చేపల చెరువు చేసుకున్నాడు అని చెప్పాడు. ఆ 16 గుంటలు యాక్చువల్ గా మా తాతల కాలంలో మేము పంచుకున్న దాంట్లో ఎక్కువ తక్కువలు ఉంటే అతనే నాకు స్వయంగా రిజిస్ట్రేషన్ చేసింది. ఈ డాక్యుమెంట్ అతనిదే. ఇంకో అతని ఫోటో నాకు రిజిస్ట్రేషన్ చేసిన ఫోటో, ఇది నా ఫోటో. ప్లస్ సాక్షులుగా వాళ్ళ అన్న సొంతం వాళ్ళ అన్ననే సాక్ష్యం పెట్టిండ్రు. ఇది నా భూమి, 16 గుంటల భూమి, అదే సర్వే నెంబర్ లో ఈ 16 గుంటల్లోనే నా చేపల చెరువు ఉంది. అన్ని తప్పుడు ఆరోపణలు చేసుకుంటా అతను మందిని ముంచుకుంటా చేయడం జరుగుతుంది. ప్లస్ ఆయన ఏదో నిన్న పార్టీలో నాకు మా ముత్తిరెడ్డి గారు పిలిచి అతనికి ఏదో షాలో కప్పిరని చెప్పారు. ముత్తిరెడ్డి గారు షాలో కప్పింది కాదు, అతనే సొంతంగా ముత్తిరెడ్డి కాళ్ళు, అతనికి షోకాస్ నోటీస్ వచ్చిందని చెప్పేసి కోర్టు నుంచి ముత్తిరెడ్డి కాళ్ళు మొక్కి మా పార్టీలో జాయిన్ అయ్యిండు. ఇది ప్రూఫ్. ఆయన ఏదో షాలో కప్పుకోలేదు అన్నాడు. ఇది ఒక ప్రూఫ్ అండి అతనిది. ప్లస్ చూడండి, ఆయన ప్రచారంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంకే చేసిండు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంకే గొడుగు పడతాడు ఆయన 30 ఏదో నాకు ఎమ్మెల్యే చేపిస్తుండు, మండలి నాయకులు చేపిస్తున్నారు అన్నాడు. నీ స్థాయి ఆ మండలి నాయకులు చేపించే స్థాయి కాదు అనేది. నువ్వేదో చైర్మన్ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి సర్పంచ్ వచ్చినప్పుడే నీ స్థాయి ఏందో అర్థమైంది. ఈసారి నీకు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ వార్డు నెంబర్ కూడా పోతావు, నాకు తెలుసా స్థాయి ఇది. ప్లస్ నువ్వు నిన్నేదో నా మీద ఏ కేసులు లేవు, వేరే వాళ్ళ ఏదో నవీన మీద కేసు అని చెప్పావు. దీంట్లో నువ్వు 1,09,620 రూపాయలు నువ్వు మోసం చేసినట్టుంది, ఇలా కట్టినట్టుంది. అన్ని డాక్యుమెంట్స్ నేను ప్రొవైడ్ చేయమంటే కూడా ప్రొవైడ్ చేస్తే ఎక్కడికంటే అక్కడ ఇచ్చావు. నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తావు. నువ్వు ఎంతమందిని ముంచినావో అన్ని తెలుసు. నువ్వు ఎంతమందిని ముంచినావో, భర్త చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నువ్వు ఎక్కడెక్కడ జాగాలు అమ్మినావో అన్ని సాక్ష్యాలతో సహా నిరూపిస్తా నేను. పోనీ నువ్వన్నా నిరూపించు నా మీద తప్పుడు ఏమేమి ఉన్నాయో. లేదు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నిరూపిస్తా అంటే. పోనీ ఇప్పుడు నా జాగలేదో నేను రోడ్డు పోయి అమ్ముకున్నా అన్నావు కదా, నువ్వు సొంతంగా సర్వే పెట్టి నిరూపించు. నేను దేనికంటే దానికి సిద్ధం నేను. అది కాకుండా నువ్వు హనుమాన్ గుడి పేరు చెప్పుకొని ఆఖరికి గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగటోని నువ్వు హనుమాన్ గుడి పేర్లు చెప్పుకొని దాని మీద ఎంత పైసలు చెందాలి వసూలు చేసినావు, ఎక్కడెక్కడం జాగ కొన్నావు ఆ పైసలు పెట్టుకొని. నీకు దమ్ముంటే రేపు పొద్దున ఈ కమిటీ హనుమాన్ గుడి కమిటీ రేపు పొద్దున కమిటీ చేసి ఆ లెక్కలు చెప్తే అప్పుడు నేనే తప్పైందని ఒప్పుకుంటా. నువ్వు అందరూ ఎక్కడ భూమిలో అమ్మినా వాళ్ళని పక్క వాళ్ళని లేపడము, పక్క వాళ్ళని లేపి బెదిరించి లంచాలు వసూలు చేయడము. ఎవడు భూమి అంతా 3 లక్షలు ఇవ్వాలి, నీ సంతా నువ్వు ఆ ఇల్లు కట్టుకున్న పైసలు కూడా ఇంకొకటి 16 లక్షలు ఇల్లు కట్టుకున్నావు. ఆ కారు ఎక్కడిది? కారు పోసనపేటలో నీకు వెంచరోళ్ళు ఇచ్చిన కారు, అది పైసలతోటి కారు కొనుక్కున్నావు. నువ్వు ఎంతమందిని మోస్తావు? హైదరాబాద్ లో బిల్డింగ్ కట్టినావు, అంతే అందరికి తెలుసు. మంది మీద బురద నవ్వుడు కాదు, మంది మీద బురద చల్లే ముందు ఒకవేళ అది కరెక్టా కాదా అని తెలుసుకొని కళ్ళు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఇప్పటి వరకు నీ ఏజ్కి మర్యాద ఇచ్చినావు, నువ్వు నిన్న మర్యాద తప్పినావు. నాకు మర్యాద తప్పడం 1 నిమిషం పని కాదు. నువ్వు చదువుకోలేదు, నేను చదువుకున్నా అంతే. నువ్వు 7వ తరగతి చదువుకోవచ్చు కానీ నేను మంచిగా చదువుకున్నా కాబట్టి నీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా. మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద ఇచ్చి పుచ్చుకో. చేయకపోవడము అవన్నీ చేస్తే ఎవ్వరు ఊరుకోరు. అదేదో బొడ్రాయి కాడ నిన్న వచ్చి నేను వెయిట్ చేస్తా అన్నావు 7 గంటల నుంచి 8 గంటల వరకు. 7 గంటల నుంచి 9 గంటల వరకు నేను బొడ్రాయి దగ్గరనే చైర్లు వేసుకొని కూర్చోవడం జరిగింది నిన్న. నీకు చదువు రాదు కానీ ఇంకొకరిని నాకు అనుకోని లొకేషన్ తీయమని చెప్పి నా మొబైల్ లొకేషన్ నేను ఎక్కడున్నా ఆ టైంలో తెలుస్తుంది. మరి బొడ్రాయి కాడికి వచ్చి నేను కూర్చున్నా, మా కార్యకర్తలు అందరం కూర్చున్నాం అన్నావు. నువ్వే రాలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కార్యకర్తలు వదిలేసి కార్యకర్తలు అందరు మంచిగా ఉన్నారు. నువ్వే ఏ పార్టీ ఈరోజు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ లేదు. నువ్వు అసలు బతకలేవు. నువ్వు రేపు పొద్దున సర్పంచ్ టికెట్ రాకపోతే వార్డు నెంబర్ కూడా వదిలేవు నువ్వు. ఎందుకంటే నీకు సంపాదన కావాలి. ఇంకొకటి నువ్వేదో క్రీడా ప్రాంగణం కట్టినా అన్నావు, అది కట్టినా ఇది కట్టినా అన్నావు కదా. నీ క్రీడా ప్రాంగణం చూడు, నువ్వు కట్టిన క్రీడా ప్రాంగణం ఎంత మంచిగా కట్టినావు చూడు. ఆ బోర్డు ఎట్లుంది. ఇంకొకటి ఐరన్ పోల్లు ఊర్లో 30 రోజుల ప్రణాళికల ఐరన్ పోల్లు అన్ని తీసేసి సిమెంట్ పోల్ వేసారు.
దానికోసం నువ్వు ఐరన్ పోలం తీసుకోపోయి మరి క్రీడాకాంగంలో ఐరన్ పోలం పెట్టి చేసింది ఇది పని. నువ్వు ఎన్ని పైసలు తిన్నావు అన్ని అందరికీ తెలుసు, అందరికి నువ్వు ఎన్ని పైసలు తింటున్నావు, నీ జాగాలోనే ఎంత పోరంపోకు జాగ ఉంది అంత చూపి, నా జాగాలో ఒక్క గుంట పోరంపోకున్నా నేను సిద్ధం. నువ్వు దేనికంటే దానికి సర్వే పెట్టు, నువ్వే పెట్టు సర్వే, నువ్వు ఎక్కడ సర్వే పెట్టినా అక్కడికి వస్తాను. ఎంఆర్ఓ ఇప్పుడు 16 గుంటలు నాది కాదన్నావు కదా, నువ్వు చేసిన రిజిస్ట్రేషన్ కదా, ఎంఆర్ఓ ఆఫీస్ లో కూర్చుందాం మనం. ఇస్తాను సీసీ రోడ్లు, ఊర్లో సీసీ రోడ్లు వేస్తే ఊర్లో జనాలకి ఉపయోగపడుతుంది, నీ ఇంటి చుట్టూ వేసుకున్న సీసీ రోడ్ కాదు. నీ ఇంటి వెనుక నుంచి దొంగ జాతిలో ఓనికి కూడా ఆఖరికి సీసీ రోడ్ ను ఉపయోగించుకున్నావు. నీ ఇంటి ముందు స్లోప్ ఉంటది, నీ ఇంటి ముందు ఎవరన్నది సీసీ రోడ్ ముందు స్లోప్ వేసుకున్నాడు ఎవడని ఉంటారా? ఒక నువ్వు తప్పితే ఇంకొవరు ఉండదు. సీసీ రోడ్ కూడా అసలు స్లోప్ వేసుకొని నీ ఇంట్లోకి నీళ్ళు రాకుండా మంది ఇంట్లోకి, నీ ఎదురింట్లో నీళ్ళు పాపం వాళ్ళు ఇబ్బంది పడతారని చూసేది లేదు. అది ప్లస్ రోడ్ మధ్యలోకి వెళ్ళి పోయి ఏదో రోడ్ గురించి కూడా మాట్లాడినావు కదా. పక్క వాళ్ళు కాడీలు నాటుకుంటే నాకేం సంబంధము? నేను జాగా మీద దగ్గర వేరే వాళ్ళు కాడీలు నాటుకుంటే నాకేం సంబంధం? ఇంకొకటి 1000 మంది రైతులు వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టు 10 మంది రైతులను చూపి నేను చూపిస్తాను. నువ్వు 10 మంది సంతకాలు, దాంట్లో దొంగ సంతకాలు నువ్వే పెట్టు, నువ్వు చూపించు వాళ్ళ సంతకాలను నేను నిరూపిస్తా. వాళ్ళ సంతకాలు పెట్టనట్టు నువ్వే పెట్టుకొచ్చినట్టు సంతకాలు పోలీస్ స్టేషన్లో ఇష్టం. పోలీస్ స్టేషన్లో సార్ ఏమన్నారు, ఎంక్వైరీకి వచ్చి అది క్లియర్ గా అతందే అని చెప్పి భూమి ఎంఆర్ ఆఫీస్ పోయినావు. ఎంఆర్ ఆఫీస్ లో ఏమన్నారు, ఎలక్షన్ కోడ్ ఉందని ఆగిర్రా? ఆ ఎలక్షన్ కోడ్ ఉందని ఎవరు ఆగరు. ఇంత ఎలక్షన్ కోడ్ కాదు ముందే ఇదంతా జరిగింది. అన్ని తప్పుడు వాక్యాలు చేయకు. నువ్వు ఇంకోసారి ఇలాంటి తప్పుడు వాక్యాలు చేస్తే దేనికి కూడా వదిలాం. నువ్వు ఖబర్దా చెప్తున్నాను. నువ్వు అవినీతి చేస్తున్నందుకే, నీకు షోకాస్ నోటీస్ వచ్చిందానికే ప్రభుత్వం చేంజ్ అయినావు. మా ముత్తిరెడ్డి, ఆ రోజు ఉన్న ముత్తిరెడ్డి ఎమ్మెల్యే గారి కాళ్ళు మొక్కి మరీ పార్టీలోకి నిన్న అసలు రానియన్ అంటేనే వేరే వాళ్ళని పట్టుకొని కాళ్ళు మొక్కి మరీ చేయనైనావు నువ్వు. నీ అవినీతి ఎవరు తెలియదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కాక ఇంకేదైనా ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో కూడా పోతావు. నేను దయచేసి చెప్తున్న నాయకులకు, ఇలాంటి నాయకులను ఎవ్వరు తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళే కార్యకర్తలు, అంతేగాని మంచిగా ఉన్నప్పుడు వచ్చే వాళ్ళు కార్యకర్తలు కాదు, వారు సొంత లాభాలకు వచ్చిన వాళ్ళు.